మిత్రులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను. నిన్న మీరందరూ చూశారు, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి శాసన మండలి ఉపసభాపతిగా ఉన్నటువంటి జాకియా గారు పార్టీలో చేరటం జరిగింది. అదేవిధంగా ఇవాళ సుధారెడ్డి గారు మరియు నాగేశ్వరరావు గారు వారిరువురు కూడా ఈరోజు పార్టీలో చేరారు. వారిరువురు ఎన్ఆర్ఐలుగా ఉన్నారు. అయితే సుధారెడ్డి గారు తిరిగి భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. సుధాకర్ గారు ఇంకొంత సమయంలో తిరిగి స్వదేశానికి వచ్చి ఇక్కడే స్థిరపడేటువంటి ఆలోచన వారికి కూడా ఉన్నది. అయితే గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పాలన, అదేవిధంగా ఒక భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా తీసుకుని వెళ్తున్నారు అనేటువంటి అంశం, అందులోనూ ఒక దృఢమైనటువంటి నాయకత్వం, దేశానికి 370 అధికారణ తొలగించడం కావచ్చు, ట్రిపుల్ తలాక్ తొలగించడం కావచ్చు, అదేవిధంగా నిన్న మొన్న పాకిస్తాన్ ఏదైతే ఒక కవ్వింపు చర్యకి దిగిందో దానికి ధీటైనటువంటి సమాధానం నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సందర్భంలో వారు చేసినటువంటి మంచి పనులకి, దేశానికి అందించినటువంటి సుపరిపాలనని చూసి భారతీయ జనతా పార్టీ పట్ల వారు ఆకర్షితులై ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడానికి వారు ముందుకు రావడం జరిగింది. సుధా గారు ఇక్కడే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క సామర్థ్యంతో భారతీయ జనతా పార్టీని వారి ప్రాంతంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా బలోపేతం చేయడానికి వారి వంతు కృషి చేస్తారు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. కండువా మాత్రమే కాదు, కండువాతో బాధ్యతలు కూడా ఉంటాయనేటువంటి విషయం కూడా వారి ఇరువురికి కూడా నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా సుధాకర్ గారు, నాగేశ్వరరావు గారు కూడా వారు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అక్కడి నుండి కూడా మన భారతీయ జనతా పార్టీకి వారి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు. తిరిగి వారు స్వదేశానికి వచ్చిన తర్వాత కూడా సంపూర్ణంగా వారి సమయాన్ని భారతీయ జనతా పార్టీ కేటాయిస్తాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక వారి ఇరువురిని కూడా సాదరంగా పార్టీలోకి కేవలం కార్యకర్తలుగా మాత్రమే కాకుండా వారిని కుటుంబ సభ్యులు కావాలి అని చెప్పి అభ్యర్థిస్తూ మరి ఒక్కసారి వారి ఇరువురికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఆహ్వానిస్తున్నాను. హాయ్, ఐఎమ్ సుధారెడ్డి. ఐఎమ్ సుధారెడ్డి. గుడివాడలోనే పుట్టి పెరిగాను. యూఎస్ వెళ్ళి 17 ఇయర్స్ అయిందనమాట. భారతదేశం వచ్చి ఇక్కడ ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారిని పాలన 11 ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా. ఆయనది ఎట్లా ఉంది అని అంటే దినదినాభివృద్ధి లాగా ఉంది. ఇంకొకటి ఎలాంటిదైనా అభివృద్ధి పథకాలను ముందుకు వెళ్తాం చూస్తున్నాం కదా. సో యూఎస్లో కూడా ఇప్పుడు ఇండియా అంటే ఒక రకమైన అంటే కాంపిటేటివ్ కంట్రీ లాగా అనిపిస్తుంది యూఎస్కి అనమాట. అంత అభివృద్ధి పదంలో ముందుకు అది నరేంద్ర మోడీ గారి పాలనలో. అందుకని చెప్పి ఇప్పుడు బెటర్ అంటే యూఎస్లో కన్నా ఇండియాలోనే బెటర్గా అనిపిస్తుంది. అంటే లివింగ్ కానీ ఏదైనా ఒకప్పుడు ఆపర్చునిటీస్ కానీ లివింగ్ బెటర్ లైఫ్ అక్కడ ఉంటుందని వెళ్ళిన వాళ్ళమే ఇప్పుడు ఇండియాకి చూడాల్సి అంటే ఇండియానే బెటర్ లివింగ్ అండ్ ఆపర్చునిటీస్గా కూడా అన్ని విధాలుగా కూడా డెవలప్మెంట్ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్లో జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము అన్ని ఇయర్స్ ఉండి కూడా ఇప్పుడు ఇండియా వస్తే బెటరు, ఇండియాలో ఎలాగో సెటిల్ అయ్యాం కాబట్టి ప్రజలకు సేవ చేస్తే బెటర్ అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇండియా మూవ్ అయ్యి రాజకీయాల్లో అంటే మనం ఏదైనా సేవ చేయాలి అని అంటే దానికి వాల్యుయేషన్ లాగా పొలిటికల్తో మనం టైఅప్ అయ్యి ఉంటేనే బెటర్ కదా. సో అదే ఉద్దేశంతో అది కూడా బీజేపీ పార్టీ అయితే నేషనల్ పార్టీ. ఇంకొకటి నరేంద్ర మోడీ గారి పాలన చాలా మంచి అది అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న ఇది కాబట్టి బీజేపీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది అనమాట. అది చెప్తారు. వేమూరి అండి. నేను అమెరికాలో 40 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి పాలిటిక్స్లో ఉన్నాను. అంటే స్టూడెంట్గా, లీడర్గా కానీ వేరే రకంగా కానీ. ఫార్చునేట్లీ మోడీ గారు నేను నైబర్స్ 4 ఇయర్స్ ఢిల్లీలో. నాకు ఆయనతో మంచి అటాచ్మెంట్ ఉంది. ప్లస్ మాకు దేశంలో ఏంటంటే అమెరికాలో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇండియన్స్కి ఎంత ఇంపార్టెన్స్ లేదు. మోడీ గారు వచ్చిన తర్వాత మనకి అది మనకి కంట్రీ ప్రెస్టీజే కాదు, మాకు కూడా వీ ఫీల్ ప్రౌడ్ బీయింగ్ అన్ ఇండియన్. అంతకుముందు ఇంత ఉండేది కాదు. ఇప్పుడు అది కాకుండా మేము ఇండియా కాకస్ అనేది స్టార్ట్ చేసాము నా టైంలో. ఐఎమ్ వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఫర్ దాట్. మేము ఇండియన్ గురించి అమెరికాలో ఉంటే ఇండియన్ గురించి వర్క్ చేస్తాము. సో దట్ మోడీ గారు చేసే పనులు మాకు చాలా చాలా ఉపయోగంగా ఉన్నాయి.
ప్లస్ వీఆర్ గోయింగ్ టు బి నెంబర్ 3 ఇన్ ద వరల్డ్ ఎకానమీ వైజ్. అది మాకు అట్రాక్ట్ చేసిందండి. సో నాకు పురంధరేశ్వరి గారితో వాళ్ళ తాతగారు మా తాతగారు అనుబంధం ఉంది, పక్క ఊళ్ళు అనమాట. సో దగ్గుపాటి వెంకటేశ్వరరావు నేను పక్కన ఉండేవాళ్ళం ఫిరోజ్ షా రోడ్లో. ఆయన 21లో ఉండేవారు, నేను 16లో ఉండేవాడిని. నాకు డాక్టర్ గారితో కూడా మంచి అనుబంధం ఉంది. నేను ఐఎమ్ రియలీ ఫార్చునేట్ ఎనఫ్ టు జాయిన్ ఇన్. ఎన్ఆర్ఐలు వాస్తవంగా భారతీయ జనతా పార్టీలో దేశ సేవ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ రోజున భారతీయ జనతా పార్టీ చేరుతున్నారు. నాగేశ్వరరావు గారు, వీరిద్దరికి కూడా భారతీయ జనతా పార్టీ హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది. వెల్కమ్ టు బీజేపీ ఫ్యామిలీ మేడం. థ్యాంక్ యూ. పార్టీ థ్యాంక్స్ అండి.